16 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు విరమించారు. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు మన అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే హైకోర్టు జోక్యం చేసుకుని 2 వారాల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలని క్లియర్ కట్గా తేల్చింది. సో అలా ఉన్నప్పుడు జూనియర్ డాక్టర్ యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళు డిమాండ్ చేశారో ప్రభుత్వం దాన్ని అన్ని ఒప్పుకుంటుందా? అంటే ప్రధానంగా దాదాపుగా 16 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 19 వైద్య కళాశాలల విద్యార్థులు కూడా వైద్య కళాశాల విద్యార్థులతో కూడా స్ట్రైక్ బాట పట్టినట్లు మనం చూస్తాను. ప్రధానమైన డిమాండ్లు ఏదైతే జూనియర్ డాక్టర్లు కానీ, అదే విధంగా ఈ ఏదైతే సీనియర్ రెసిడెన్స్ డాక్టర్లు కానీ, సూపర్ స్పెషల్ డాక్టర్లు అందరూ కూడా వారి శాలరీ హైక్ చేయాలి అంటూ కూడా దాదాపుగా 16 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉద్యమం చేపట్టినట్టే మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఉద్యమం 2 దఫాలుగా అయితే వైద్యులతో ప్లస్ అదే విధంగా మంత్రితో కూడా చర్చలు కూడా 2 దఫాలుగా జరిగినా కూడా 2 దఫాలుగా కూడా విఫలమైన నేపథ్యంతో మనం చూస్తాను. గతంలో జరిగినటువంటి ఏదైతే మంత్రి అయితే సత్యకుమార్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము, మరిన్ని కొంత సమయం కావాలి అంటూ కూడా గడువు అయితే కొరత చూస్తాను. ఆ సందర్భంలో మంత్రి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తానన్నా. 3% పెంచుతున్నట్లు కూడా తను 3% వచ్చేసి ఏదైతే పీజీ డాక్టర్లకి 5% జూనియర్ డాక్టర్లకి స్టైపెండ్ పెంచుతామంటూ కూడా కొన్ని వాగ్దానాలు చేయడం చూస్తాను. ఈ నేపథ్యంలో డాక్టర్స్ అంతా కూడా ఏదైతే సమ్మె బాట పట్టిన డాక్టర్స్ అంతా కూడా ససేమిరా అంటూ కూడా దీక్షను విరమించేదే లేదు. ఏదైతే పెట్టిన కండిషన్ 15 నుంచి 30% మాత్రమే మేము కోరినటువంటి స్టైపెండ్ ఇస్తేనే మేము దీక్షను విరమిస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లంతా కూడా అల్టిమేటం జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ ఉద్యమం మాట మళ్ళీ కూడా వాళ్ళు అదే విధంగా ఉద్యమాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుకి 16వ రోజు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి కార్యదర్శి వీరపాండ్యంతో పాటు అదే విధంగా విష్ణువర్ధన్ ఏదైతే వైద్య విద్యా సంచాలకులు విష్ణువర్ధన్ జూనియర్ డాక్టర్లతో జరిగినటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో చర్చలు కూడా విఫలమైనట్లయితే మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే జూనియర్ డాక్టర్లకి ఏదైతే హౌస్ సర్జన్స్ వారికి 10%, అదే విధంగా పీజీ వైద్యులకు 3% స్టైఫండ్ పెంచుతామంటూ కూడా నిన్న జరిగిన వైద్యులతో ప్రతిపాదన అయితే చేయటం చూస్తారో ఆ ప్రతిపాదనను కూడా మీరు ఏదైతే జూనియర్ డాక్టర్లు అంగీకరించే పరిస్థితి అయితే లేదు. ఏదైతే 15 పెంచితే మాత్రం 13%, అంటే ఏదైతే జూనియర్ డాక్టర్లకు 10%, పీజీలకు 3% కాకుండా ఇద్దరికి 13% పెంచాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే సూచించినట్లు తెలుస్తాను. అలాగైతే మేము ఈ యొక్క సమ్మెను విరమిస్తామంటూ కూడా డాక్టర్స్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి తీసుకుంటే ఏదైతే ప్రతి నెల అంటే పీజీ వైద్యులందరికీ 13% పెంచి వచ్చే ఏడాది నుంచి 8% పెంచాలి అని చెప్పేసి కూడా ఒక డిమాండ్ అయితే నడుస్తుంది. వీటన్నిటికీ ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి దానికి ఏదైతే జూనియర్ డాక్టర్లు ఎవరో కూడా ఈ యొక్క వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని ఒప్పుకోనే నేపథ్యంలోనూ కూడా సమ్మె అయితే కొనసాగించారు. కానీ వీటన్నిటిపైన ఇప్పటికే కోర్టు అయితే ఈ ఉద్యమం ఏదైతే డాక్టర్స్ చేస్తున్న సమ్మెపై అయితే కోర్టు న్యాయస్థానం అయితే జోక్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 వారాల్లోగా ఏదైతే జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మెకి వారికి ఏదైతే డిమాండ్లు ఉన్నో వాటన్నిటిని పరిష్కరించాలి, ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలి. జూనియర్ డాక్టర్లకి ఆ ప్రభుత్వంతో వారితో సంప్రదింపులు చేసి వారి యొక్క డిమాండ్లు నెరవేర్చాలి 2 వారాల్లో కూడా అంటూ కూడా హైకోర్టు అయితే జోక్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లంతా కూడా న్యాయస్థానాలతో చూస్తున్న మేరకు ఏదైతే ఈ రోజు నుంచి స్ట్రైక్ విరమిస్తున్నట్టు కూడా ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ కృష్ణ, ఇప్పుడు వీరి యొక్క సమ్మె విరమించిన తర్వాత ప్రభుత్వం వీళ్ళని మళ్ళీ చర్చలకు పిలిపించి వీరి యొక్క కావాల్సిన డిమాండ్స్ ని అంగీకరించే ఛాన్స్ ఏమన్నా ఉందా? తప్పకుండా. ఇప్పటికే ఏదైతే 2 దఫాలుగా మంత్రితో కూడా గతంలో కూడా చర్చలు అయితే నడిచినాయి. ఇప్పుడు నిన్న తీసుకున్నట్లయితే ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్య శాఖతో పాటు ఏదైతే వైద్య సంచాలకులతో కూడా నిన్న జరిగినటువంటి చర్చలు కూడా విఫలమవుతాం. మళ్ళీ మరొక్కసారి అంటే ముఖ్యమంత్రితో మాట్లాడి అదే విధంగా ఏదైతే వీరికి మధ్యలో కూడా జూనియర్ డాక్టర్లకి చేస్తున్న డిమాండ్ కానీ అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టిన డిమాండ్లకి మధ్య ముఖ్యమంత్రితో మాట్లాడి ఫైనల్ డిసిషన్ కూడా తీసుకోబోతున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. దాదాపుగా 10% వరకు కూడా జూనియర్ డాక్టర్లకు ఇవ్వడానికి కూడా ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించింది. అలా కాకుండా పీజీ డాక్టర్లకు 3, జూనియర్ డాక్టర్లకు 9, 10% పెంచిన నేపథ్యంలో
ఇద్దరికి కలిపి 13% ఇవ్వాలి అంటూ కూడా జూనియర్ డాక్టర్లు పెట్టినటువంటి ఈ యొక్క డిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకొని ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందంటూ కూడా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. త్వరలో అయితే ముఖ్యమంత్రితో కూడా ఈ యొక్క వైద్యులు జూనియర్ వైద్యులు కలవబోతున్నారు. ఫైనల్ గా అయితే ఈ యొక్క ఏదైతే డాక్టర్ల సమ్మెకు ఫుల్ స్టాప్ పడచ్చు అనేది మనం చూసుకోవచ్చు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.